విజయవాడ భామ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేశారు ఈ మంత్లో. అందుకని దీన్ని చూడటానికి వచ్చాను. ఎంగేజ్మెంట్ థీమ్, అది ఉంగరాలు, ఎంగేజ్మెంట్ థీమ్ చూడండి. అది వచ్చి అరుంధతి నక్షత్రము. ఇది అదే చూపిస్తున్నాడు చూడండి, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాడు పెళ్లి కొడుకు. ఈ సెటప్ చూసే పెళ్ళి ఎలా చేయాలో తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదిగో చూడండి, హల్దీలో పెళ్లి కూతురికి చెవలి, ఇదిగో పాపిడి బిళ్ళ, ఫింగర్ రింగ్స్, ఈ చెవలు ఇవన్నీ పెట్టి స్నానాలు చేయిస్తారు కదా హెల్దీ ఫంక్షన్లో. అంతేకాకుండా మన దగ్గర కాశీయాత్ర సెట్స్ కూడా ఉన్నాయి మేడం పెళ్లి కొడుకు. ఓ సరే, అయితే నేను అలిగి వెళ్ళిపోతున్నా. అమ్మాయిల నుంచే పెడతా, వాళ్ళు వచ్చేవాళ్ళందరికీ కొడతారు. వచ్చేటప్పటికే సువాసనలు అనమాట వెదజల్లుతూ ఉంటాయి. ప్రతి మనిషికి ఇది కొడతా ఉంటారు. ఇదే పన్నీర్ బుడ్డి. క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఎక్కడున్నా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉన్నా కూడా ఈ షాప్ గురించి చెప్పండి. ఇవి మాత్రమే కాదు, ఇక్కడ చూడండి పిల్లలు భరతనాట్యాలు డాన్స్ చేస్తున్నారు కదా నేర్చుకున్న వాళ్ళు, భరతనాట్యాలు, కూచిపూడి, ఈ సెటప్లు చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి. చెంపస్వరాలు కానించి అన్నీ ఉన్నాయి. పాపిడి బిళ్ళలు, వచ్చారంటే ఒక డ్రెస్సుకి తప్ప, పట్టు చీరలకు తప్ప వేరే దేనికి బయటికి వెళ్ళే పని లేదు. అన్నీ ఇక్కడే ఉన్నాయి. విజయవాడ భామ వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారంటే ఏ షాప్ అయినా తిరగండి, ఇలా ఏ షాపు ఉండదు మీకు. హాయ్ మా, బాగున్నారా? నేను బాగున్నాను. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? విజయవాడ భామ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఓపెన్ చేశారు ఈ మంత్లో. అందుకని దీన్ని చూడటానికి వచ్చాను. చాలా చాలా బ్రహ్మాండంగా ఓపెన్ చేశారు. పైకి వెళ్ళి చూస్తాను, మీరే చూద్దరు కానీ రండి. అదిరిపోతుందంట నాకు ఎవరో చెప్పారు, అందుకని నేను కూడా వచ్చాను చూడటానికి. రండి. ఓకే రండి చూద్దాం. బాగున్నాయి. హలో మేడం, నమస్తే. నమస్తే అమ్మా. ఓకే అమ్మా, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, చక్కగా చూడండి బాగున్నాయి. ఏంటి మరి మన విజయవాడలో ఉన్న భామ తగ్గేదేలే. చూడండి ఎంత బాగా సెటప్ చేశారో ఇక్కడ. అన్నీ ఉన్నాయి చూడండి అమ్మా. అలివేణి ముంతల దగ్గర నుంచి ఇదిగో చూడండి పెళ్లి కొడుక్కి. అబ్బా ఎన్ని ఉన్నాయో రకరకాలు చూడండి. మనం అలివేణి ముంత అంట, మరి ఇక్కడ ఏమంటారు అదే. ఓకే, బిందెలు చూడండి ఆ కలర్ఫుల్గా. ఇప్పుడు స్టీల్ బిందెలు, వెండి బిందెల్లో చూడటల్లా ఉంగరాలు వేసి, ఇలాంటి కలర్ఫుల్ బిందెల్లో నీళ్లు పోసి ఉంగరం వెతుకుతున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సూపర్ సెటప్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే నేను విజయవాడలోనే చూశాను భామ. ఎప్పటి నుంచో మా సిస్టర్స్ ఉన్నారు విజయవాడలో. అక్కడికి వెళ్ళి అక్కడ చూడడం, అక్కడ కొనడం బాగా తెలుసు నాకు. కానీ హైదరాబాద్లో పెట్టారు భామ, అందుకని ఇది ఎంతో అందంగా పెట్టారో చూద్దామని ఫస్ట్ వచ్చాను నేను. కానీ కలర్ఫుల్గా చాలా బాగుందమ్మా, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఓకే చూద్దాం, రండి రండి చూద్దాం అన్నీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇది వచ్చి ఎంగేజ్మెంట్ థీమ్ మేడం. ఇది ఎంగేజ్మెంట్ థీమ్, అది ఉంగరాలు, ఎంగేజ్మెంట్ థీమ్ చూడండి. ఎంగేజ్మెంట్ థీమ్ అమ్మ ఎంత బాగా సెటప్ చేశారో, సూపర్. ఇవి కూడా చూడు ఉంగరాలు, ఇగో అబ్బా అమ్మాయి చాలా బాగుంది. ఇది చూడండి పెళ్లి కూతురుని తీసుకెళ్తారు కదా బుట్టల, పెళ్లి గంప పెళ్లి కూతురుని తీసుకెళ్తారు చూసారా. పెళ్ళి అంటే ఇక చిన్న వస్తువు కాడి నుంచి పెద్ద వస్తువు వరకు ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు పెట్టారు అన్నీ కూడా. అది వచ్చి అరుంధతి నక్షత్రము. ఇది అదే చూపిస్తున్నాడు చూడండి, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్నాడు పెళ్లి కొడుకు. ఇక అందరు పెళ్లి కొడుకులు చూపిస్తారు కదా అరుంధతి నక్షత్రాన్ని. ఇక్కడ బామాల్లో కూడా చూపించేయే దొరికినాయి చూడండి. అది వచ్చి సప్తపది, 7 అడుగులు. ఇదిగో సప్తపది, 7 అడుగులకి 7 పెట్టారు చూడండి, నడుస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి తరంబరాలకి పట్టుకుంది పెళ్లి కూతురు. తరంబరాలు పోసుకుంటారు చూడండి ఎంత బాగుందో. అసలు దీన్ని వీటన్ని సెటప్లు చూసే పెళ్ళి ఎలా చేయాలో తెలుసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఈ సెటప్కే. బాగుంది, చాలా బాగుంది. ఇవన్నీ ఏంటి గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారా ఏంటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లికి జ్యువెలరీ పౌచెస్ మేడం. ఓహో పెళ్లి కూతురు అదేలేండి, జ్యువెలరీ పెట్టుకెళ్ళటానికి బాక్సుల్లో పెట్టుకుంటాం కదా. ఇదిగో రండి చూద్దాం. ఇదిగో పెద్దమ్మా, ఇది చూసారా, ఇవి తరంబ్రాల ముత్యాలు కలుపుతాం కదా మనం. చూడండి అన్ని రకాలుగా ఎలా ఉన్నాయో సూపర్గా పెట్టారు. కొబ్బరి చిప్పలు
ఓ ఇవి కొబ్బరి చెప్పులు, అదిగో చూసారా, చాలా అసలు ఎంత బాగా ఫినిషింగ్ వర్క్ ఎంత బాగా చేశారు. ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారు మన బామాల్లో ఎట్లా కావాలంటే అలా. ఎస్ చాలా బాగుంది చూడండి అమ్మా. ఇక పెళ్ళి ఫిక్స్ అయింది అంటే ప్రతి చిన్నది కాడి నుంచి పెద్దది వరకు అన్ని బామాల్లో దొరుకుతాయి అమ్మ. మీరు వేరే ఎక్కడికి వెళ్ళే పనే లేదు. పెళ్ళికి సంబంధించి ఇప్పుడు మన గిఫ్ట్లు ఇవ్వాలన్నా ఏంటండి మీ దగ్గర ఉంది వెండిది జర్మన్ సిల్వర్ ఎన్ని ఉన్నాయో చూపిస్తా ఇప్పుడు మీకు. చాలా ఉన్నాయి అన్ని గిఫ్ట్లు. కానీ పెళ్లి కూతురికి వెండి కొనలే, వాళ్ళ ₹1,00,000 అమ్ముతుంది కదా వెండి కొనలేనప్పుడు ఈ గిఫ్ట్లు ఎంత అందంగా ఉన్నాయో మీరు బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు వచ్చి. ఓకేనమ్మా, బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇదిగో శారీ ఇప్పుడు అవును, ఇప్పుడు పెళ్లి కూతురు పట్టు చీరలు కదా, ఇదిగో ఒకే దాంట్లో ప్యాక్ చేసుకుంటాం క్లియర్గా. ఒక చీరకి ఒక పౌచ్ సూపర్గా ఉంది. నలగవిక హల్దీ ఫంక్షన్ కోసం మన దగ్గర ఇది కూడా ఉంది. ఇది కూడా హల్దీ చూపిస్తారండి. ఇదిగో చూడండి, హల్దీలో పెళ్లి కూతురికి చెవలి, ఇదిగో పాపిడి బిళ్ళ, ఫింగర్ రింగ్స్, ఈ చెవలు ఎన్ని పెట్టి స్నానాలు చేయిస్తారు కదా హల్దీ ఫంక్షన్లో. ఇప్పుడు చూడండి అమ్మా, ఇది హల్దీ ఫంక్షన్లకు వేసుకునేవి డ్రెస్సులు పెట్టి మ్యాచింగ్గా వీళ్ళు రెడీ చేసి ఇస్తారు వీటిని, ఇట్లాంటి మాలని. ఇవి ఏంటంటే మన పెళ్లి దండలు. ఇవి మామూలుగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకున్న దండలు, దాన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలి పెళ్లి జ్ఞాపకంగా అనుకుంటే మన మామూలుగా వేసుకునే దండలు ఉండవు, పాడైపోతాయి. అలా కాకుండా వీళ్ళు ఎంతకాలమైనా స్టోర్ చేసి పెట్టుకోవటానికి సూపర్గా రెడీ చేశారు దీన్ని. పెళ్ళి అయిన వెంటనే మనం వీటిని మళ్ళీ కవర్ చేసేసి సూపర్గా ఇంట్లో దాచుకుంటే ఎన్నేళ్ళైనా మీ పిల్లలకు కూడా చూపించుకోవచ్చు మీ పెళ్ళిలో ఈ దండలు వేసుకున్నామని. అర్థమైందమ్మా, చాలా బాగుంది. అదిగో చూడండి, ఇదిగో చూడండి, కృష్ణుడు నెమలి పించాలు. ఇవి కూడా మాలంట పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి. ఇవి దాచుకుంటే ఇంకా మంచిది, మెడలో వేసుకుంటేనే మంచిది, వీటిని దాచుకుంటే ఇంకా మంచిది. నెమలి పింఛ ఇంట్లో ఉంటే చాలా మంచిది, మీకు తెలుసు. అలాంటిది మీ మెడలో వేసుకుని పెళ్లి చేసుకుని దీన్ని స్టోర్ చేసుకుని మీరు బీరువాల్లో పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది కూడా, చాలా మంచిది ఇది. ఓకే అమ్మ, ఎలా చేశారో చూసారా? ఇది బామా వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఓకేనమ్మా, మీరు తప్పకుండా విజిట్ చేయండి వచ్చి హైదరాబాద్లో కొత్తగా పెట్టారు కదా, తప్పకుండా రండి. ఇవే కాకుండా మన దగ్గర ఇంకా కర్పూర దండలు కూడా ఉన్నాయి మేడం. ఓ కర్పూర దండలు, యాలకులు కూడా అబ్బా ఎంత స్మెల్ వస్తుందోనండి, చాలా బాగుందమ్మా. యాలకులు చూడండి, కర్పూర దండలు అంటే ఇవి మెల్ల వేసుకోవటానికి చాలా 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 ఫ్యాషన్గా ఉందమ్మా. ఇక్కడ షాపే చాలా ఫ్యాషన్గా ఉంది. ముందు చాలా ఫ్యాషన్గా ఉన్న దాన్ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఇక్కడ అంత ఫ్యాషన్గా ఉంది మొత్తం. విజయవాడ భామా వాళ్ళు మీరు చూడండి, విజయవాడ భామా వాళ్ళు ఇక్కడ పెట్టారంటే ఇక తగ్గేదేలే అన్నట్టు అంత బాగా పెట్టేశారు మొత్తం. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఏ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చినా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 36 తప్పకుండా రండి అమ్మ, తప్పకుండా రండి. మీరు విజిట్ చేస్తే మీరు ఊరికి వదిలి వెళ్ళరిక, ఎన్ని కొనికి వెళ్తారో మీకే తెలియదు. ఓకేనమ్మా, ఈ మాలలు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. స్టోర్ చేసుకోవచ్చు, పెళ్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చూపించుకోవచ్చు మా పెళ్ళికి వేసుకున్నామని. ఇదేం చిన్న విషయం కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది. అది ఈ విజయవాడ భామా వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. ఓకేనమ్మా, రండి ఇంక చూద్దాం. అంతేకాకుండా మన దగ్గర కాశీయాత్ర సెట్స్ కూడా ఉన్నాయి మేడం పెళ్లి కొడుకు. ఓ సరే, అయితే నేను అలిగి వెళ్ళిపోతున్నా. ఇది చూసారా, పెళ్ళిళ్ళలో బ్రాహ్మణులలో కోమటిళ్ళల్లో మన వాళ్ళలో తక్కువ, కోమటి బ్రాహ్మణులలో కాశీయాత్రకు వెళ్ళిపోతారు అలిగేసి పెళ్లి కొడుకు. కత్తి వెనకాల బావమరిది వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ బతిలాడతారనమాట. బతిలాడతాకు వచ్చి చూడండి ఇవన్నీ, ఈ బ్యాగ్ వేసుకుని, ఇదిగో ఈ మరచెంబు పట్టుకొని, ఇదిగో పాదుకలు వేసుకొని, ఇవన్నీ విసనకర్ర చూసారా, ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వెనకాల పడతారు బావమరిది వాళ్ళు తీసుకురాటానికి. చూసారా ఆ సెటప్ కూడా ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టారో చూసారమ్మా, చాలా బ్రహ్మాండంగా తయారు చేసి పెట్టారు. అన్నీ విజయవాడలో ఉండే ఇక్కడ చూపించాలి కదా హైదరాబాద్ జనాలకి, అందుకని ఇక్కడ కూడా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. అన్నీ ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, అంత బ్రహ్మాండంగా ఇక్కడ బాగా విజయవాడలో చూసి నేను చాలాసార్లు వెళ్ళాను భామాకి విజయవాడలో, కానీ ఇంకా వెరైటీ కనపడుతున్నాయి ఇక్కడ. మరి 10 సార్లు చూసిన దాని మీద నాకు తెలియలేదేమో, కానీ ఇక్కడ ఇంకా వెరైటీగా కనపడుతున్నాయి. ఓకేనమ్మా, ఇదిగో చూడండి, ఏదమ్మా తరంబరాలు ఒకసారి ముత్యాలు చూపించాను నేను, ఇవి కూడా చూపిస్తా. ఇవి ఒకసారి బయట పెట్టు. ఇవి వచ్చి క్రిస్టల్తో వస్తాయి మేడం. అదే
అది క్రిస్టల్ ఇదిగో. కలర్ చూసారా ఇవన్నీ క్రిస్టల్స్ కలర్స్ తరంగాల్లో కలుపుతున్నారు కదా ఇప్పుడు ముత్యాలు మాత్రమే మీకు చూపించాను ఇందాక ఇప్పుడు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో నవరత్నాల్లాగా 9 కలర్లు పెట్టారు ఇక్కడ ఇవన్నీ తరంగాల్లో పోస్తే పోసుకుంటే మీకు ఇక భార్యాభర్తలు అయిన తర్వాత తరంగాలు పోసుకుంటే ఎంత బాగా ఉంటుంది వైభోగం ఇవన్నీ కలిపితే ఇంకా పెరుగుద్ది అంత బాగుంది రండి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం రండి చూసారమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి జీలకర్ర బెల్లం పెట్టేప్పుడు ఒక అడ్డుతెర కడతారు కదా అది చూడండి ఎంత బ్రహ్మాండంగా రెడీ చేశారు మా పెళ్ళినప్పుడైతే ఒక పాత దుప్పట ఒకటి కడతారు మా పిల్లల పెళ్ళి వచ్చేప్పుడు కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది కానీ ఇప్పుడు ఇంకా బాగుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పెయింట్తో సూపర్గా రెడీ చేశారు ఇదిగో చూడండి ఏడుకొండలవాడు శంకు చక్రం ఎలా వేశారు చాలా బాగున్నాయి చూడండి అమ్మా ఇలాంటిలో ఇప్పుడు ప్రధానం పెడతాం కదా పెళ్ళికి ముందే పల్లెటూరులో కూడా ఇక్కడ ఫంక్షన్ హాల్లో చేసినా కూడా ఒక టేబుల్స్ వేసి పెళ్లి కొడుకు తరపున వచ్చిన అన్నీ కూడా ప్రధానంలో ఇస్తారు పెళ్లి కూతురికి అలాంటప్పుడు ఈ బాక్స్ పెట్టేస్తారు అన్నీ కాటుకతో సహా ఇస్తారమ్మా పెళ్ళిళ్ళలో కాటుకతో సహా పౌడర్ డబ్బాలు కాటుకలు స్నోలు అన్నీ ఇస్తారు ఇదే సెంటుది అన్నీ ఇస్తారమ్మా నగలు వేరే ఇవన్నీ మేకప్ మెటీరియల్ అనేదే ప్రధానంలో పెడతారు ఇదిగో చూసారా పెళ్ళికొడుకు షర్ట్ ఇందులో మడిచేసి సూపర్గా పెట్టేస్తే చెక్కు చెదరకుండా ఉంటుంది చూడండి ఎలా ఉందో ఇదిగో చూడండి ప్యాంటు కూడా పెట్టడానికి కూడా ఉందో చూడండి ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తారు కదమ్మా వాళ్ళ విడిదింట్లో పెడతాం కదా వేరే ఇంట్లో అక్కడికి పానకం కావిడి తీసుకెళ్తాం కదా అవి కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి పానకం కావిడికి వెళ్ళే బిందులు కానించి కావిడి అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ అవి కూడా చూద్దరు కానీ రండి కావిడికి పెట్టారు మేడం చూసారమ్మా కావిడి ఈ పానకం కావిడి చెప్పాను కదా ఇదిగో చూసారా సూపర్ ఇగో తాళ్ళు కట్టేసి కావిడికి ఇందులో బిందెలు పెట్టుకుంటాం అనమాట అటో బింది ఇటో బింది ఇక్కడ బిందెలు పెట్టుకుని సూపర్గా ఇదిగో 2 బిందెలు పెడితే నేనే మోసుకెళ్ళేదాన్ని చూడండి ఇలా కావిడి తీసుకొస్తారనమాట విడిది ఇంటికి ఇగో చూసారమ్మా ఇగో పానకం బిందెలుగా ఎంత ఈ సెటప్ ఇంత అంత అని కాదు సూపర్ సెటప్ చూసారమ్మా ఈ 2 బిందెల నిండా పానకం పోసుకొని ఈ కావిడికి ఇవి తగిలిచ్చి ఈ ఉట్లు సూపర్గా ఇట్లో పెట్టుకెళ్తే కళకళలాడిపోద్ది పెళ్ళి విడిదిల్లే కళకళలాడిపోద్ది ఇంకొకటి పెళ్లి కూతురికి మనం ప్రధానంకి స్వీట్స్ పళ్ళు అవన్నీ తీసుకెళ్తాం కదా మేడం వాటి కోసం ఇవన్నీ ట్రేస్ అన్నమాట ఓకే అదే చూసారమ్మా ప్రధానంలో స్వీట్లు అన్నీ పెడతారు కదా సూపర్గా ఎన్నో రకాల స్వీట్స్ పెడతారు ఫ్రూట్స్ స్వీట్స్ వీటన్ని ఇదిగో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చేసి పెళ్లి కూతురు ప్రధానంలో పెడతారు చీరలతో పాటు ఇందాక నేను చూపించిన మేకప్ బాక్స్తో పాటు ఇవన్నీ స్వీట్స్ పెట్టే అరేంజ్మెంట్ అన్నమాట సూపర్గా చేశారు వీటిలో ఏమీ లేదు అన్నీ పెట్టుకోవడం కవర్ వేసేయటమే పైన కవర్ వేసేయటమే నీట్గా కనిపిస్తుంది చూసారమ్మా అన్నీ సూపర్ ఇక నేను చెప్పేది లేదు ఈ భామాకు వచ్చారంటే మీరు ఒకటి కాదు మీరు ఇంకో షాప్కి వెళ్ళే పని లేదు మీకు ఇక మొత్తం ఇక్కడే దొరుకుతున్నాయి ఎత్తికెత్తికి మన వాళ్ళందరూ స్టాఫ్ అందరూ సూపర్గా చూపిస్తారు అన్నీ వాళ్ళు బాగా మైండ్లో సెట్ చేసుకుని ఉన్నారు ఏమేమి ఉన్నాయని మనం అటు ఇటు తిరుగుతుంటే చాలు వాళ్ళే చూపించేస్తున్నారు రండి ఇంకోటి చూపించి మర్చిపోయి ఇందాక రండి అసలు పెళ్ళికి మొట్టమొదటిదే నేను మీకు చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు నాకు గుర్తొచ్చింది లైన్లోకి వచ్చామన్నమాట శుభలేఖలు ఇవ్వటానికి వెళ్తున్నాం కదమ్మా ఇప్పుడు ఇంటింటికి అప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు ముందే పాత రోజుల్లో లాగా కాదు ఇప్పుడు శుభలేఖ ఇచ్చేటప్పుడే ఒక గిఫ్ట్ బ్యాగ్ ఇచ్చేస్తున్నారు అవి పట్టు చీరలే కానివ్వండి ఇలాంటి మోడర్న్గా ఉన్నాయే కానివ్వండి ఇదిగో చూడండి డ్రై ఫ్రూట్స్ పెట్టుకునేది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇక్కడ చాక్లెట్ ఇవన్నీ పెట్టి దీన్ని కవర్ చేసేసి శుభలేఖతో పాటు ఇచ్చేస్తున్నారు చూసారా అన్నీ వివరంగా ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ చాక్లెట్స్ ఇదిగో ఇలా వేసేసి ఇలా తీసుకెళ్ళి శుభలేఖతో పాటు ఇది కూడా ఇచ్చేస్తారు ఈజీగా ఉన్నాయి అన్నీ ఎంత ఈజీగా ఉందంటే ఇంకో చోటకి వెళ్ళి ఒక భోజనాలు తప్పితే ఇక దేనికి మీరు ఎక్కడికి వెళ్ళే పని లేదు పెళ్ళంటే చూడండి ఎంత బాగున్నాయో ఇదిగో చూసారమ్మా ఫ్రూట్స్ పంపించాలి పెళ్ళికొడుకి విడిదింటికి అనుకుంటే ఇలాంటి బ్యాగుల్లో పంపిస్తే అసలు వాళ్ళు పెళ్ళిళ్ళు అదిరిపోతారన్నమాట ఇలాంటి బ్యాగ్లో ఫ్రూట్స్ వేసి దీనికి ఇది కూడా ఉంటుంది పట్టుకోవటానికి ఇందులో ఫ్రూట్స్ వేసి ఇవిగో ఫ్రూట్స్ వేసి పట్టుకెళ్తే దీన్నే చూస్తూ ఉంటారు ఎంత గొప్పవాళ్ళైనా కూడా వెరైటీగా ఉందేంటి ఈ బుట్ట అని అలాంటిదే ఉంటుంది భామాలో
అర్థమైందా మీకు? అదే అనమాట, ఎంత వెరైటీగా ఉందో చూడండి. ఫ్రూట్స్ చూసారంటే అదిరిపోతారు పెళ్ళి వాళ్ళందరూ. విడి దీంట్లో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి మనం జర్మన్ సిల్వర్ సెక్షన్కి వచ్చేసాం మేడం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి చాట అదే చూద్దాం. ఇదిగో చూడండి, చాట. జర్మన్ సిల్వర్లో చాట చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది. కానీ వెయిట్గా ఉంది బాగానే. అవును మేడం, చాలా బాగుంది. వీటిని వచ్చి ఉల్లి బాల్స్ అంటాము. ఉల్లి బాల్స్ తెలంగాణలో. ఓకే, వడి బియ్యం అలాంటివన్నీ మనం సెట్ చేసి పెట్టుకున్న దాన్ని వీటిలో పెట్టుకోవచ్చు. ఇదే స్టైల్గా ఉందిగా, ట్రెడిషనల్గా ఉంది కదా, అందుకని వీటిలో పెడతారనమాట. ఓకే, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న బాల్స్. అదేలే, పసుపు కుంకాలు రిటర్న్ గిఫ్ట్కి బాగుంటుంది. చూడండి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. చాలా బాగున్నాయి. పసుపు కుంకుమ దర్బాలు అన్నీ పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగున్నాయి. చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందమ్మా. చూడండి, ఇవన్నీ వచ్చి గాడ్ ఐడల్స్ అన్నమాట. అవును, చాలా బాగుంది. వినాయకుడు, లక్ష్మీదేవి బాగుంది. ఇదేంటిది? అయోధ్య మందిరం చూసారా? ఇదేగా మొదలు ఇలాగా చూసారా? అయోధ్యలో ఇప్పుడు చూస్తున్నాం మనం. ఇంకా వెళ్ళలేదు నేను కూడా, ఓన్లీ టీవీలో చూస్తున్నాను. చాలా బాగుంది. ఇది ఇంట్లో పెట్టుకున్న రాముల వారు సీతారాములను పెట్టుకున్నంత భాగ్యం. చాలా బాగుంది. వినాయకుడిది. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలని గిఫ్ట్ ఐటమ్స్గా కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. బాగున్నాయి. శివుడు పార్వతిది, శివ పార్వతులు చాలా బాగుంది. చూడండి అమ్మా, శివ పార్వతులు. కమలం పువ్వులో వినాయకుడు కూర్చొని ఉన్నారు. ఓ, కమలంలో వినాయకుడు. నేను పెద్దగా చూసినట్టు గుర్తురాట్లా నాకు. మరి కమలంలో వినాయకుడు కూర్చోడు, అమ్మవారినే చూశాను. ఇప్పుడు ఇందులో వినాయకుడు కూర్చున్నాడు చూడండి కమలంలో. చాలా బాగుంది. అన్నీ వెయిట్గా ఉన్నాయి బాగా. విష్ణుమూర్తి చక్కగా విశ్వరూపం. చూడండి, ఆ కళ్ళల్లో కనిపిస్తుంది విశ్వరూపం. చాలా బాగున్నాయి. చాలా బాగా ఇంట్రెస్ట్తో వీటిని రెడీ చేశారు, అది తెలుస్తుంది ముందు. ఇప్పుడు ఈ వినాయకుడిని ఇందులో చూడాలంటే నేను ఫస్ట్ టైం చూశాను. అలాగా. ఇది చూడండి అమ్మా, ఇది ఓపెన్, ఇప్పుడు కవర్ ఉందని నేను తీసి చూపించట్లేదు మీకు. ఇది ఓపెన్ చేసి కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు. చూడండి అమ్మా, చాలా బాగుంది. ఇదిగో అమ్మ చూడండి, ఈ దీపం ఇక్కడ పెట్టి, ఇదిగో ఏనుగులు రెండు పక్కల కాదు ఏనుగులు దీపానికి ఇటుపక్క పెడితే చాలా మంచిది కూడా. ఎప్పుడు మనం దీపారాధన చేసుకున్నా లక్ష్మీదేవి పక్కన ఇవి ఉండాలి, ఏనుగులు. ఇదిగో అమ్మా, ఇవి చూడండిమ్మా, ఇగో స్వామివారి పాదుకలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి పూజ రూమ్లో పెట్టుకుని మనం పూజ చేసుకుంటే ఎంత మంచిదో. ఇవన్నీ వచ్చేసి మేడం బిందులు, అసలు లక్ష్మి చెంబులు. ఇదిగో పూజ సూపర్గా ఉంది. ఇది చూడండి, పెళ్లి కూతుళ్ళకి ఇచ్చి పంపించాలి. కొందరు ఇళ్లలో, మా అమ్మాయిలకు కూడా నేను వెండి బిందులు ఇచ్చా. పెళ్ళిలో ముందు వెండి బిందులు అడుగుతారు వాళ్ళు, మేము ఇచ్చి పంపించాం. అలాగే ఇప్పుడు జర్మన్ సిల్వర్లో వచ్చినాయి చూడండి. కొంచెం అంత కొనలేము వెండి, ఈ రోజుల్లో చాలా సూపర్గా రేటు పెరిగిపోయింది కదా. వెండి బిందు ఇవ్వాలని ముచ్చట పడతాం మనం, ఇక్కడికి వచ్చి ఇది కొనవచ్చు. ఇది చాలా మంచి ఆలోచన అనమాట. ఓకే అమ్మా, మొత్తానికి వచ్చి మీరు ఇక్కడ విజిట్ చేసి అన్నిటి గురించి తెలుసుకోండి. ఇది చూడండి అమ్మా, దశావతారాల చెంబు. దశావతారాలు ఉన్నాయి చూడండి. చూసారమ్మా, ఇంత వెయిట్లో వెండి కొనగలమా? కొనలేము. చాలామంది కొనలేరు. కొనాలంటే కొనగలిగిన వాళ్ళు కొంటారు, కొనుక్కోలేని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. చూడండి ఎంత బాగుందో. ఇది స్వామివారిని ఇక్కడ పెట్టి దానికి సంబంధించిన అన్నీ ఇక్కడ పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి అమ్మ. మందిరం గొడుగు పెట్టి, మనం కూడా వినాయకుడు వచ్చినప్పుడు ఇంట్లో గొడుగు పెడతాం వినాయక చవితికి. అలా పెట్టుంది రెడీగా, సూపర్గా ఉంది. ఇదిగో ఇది పట్టుకోండి జాగ్రత్త. ఇదిగోండి తులసి కోట, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మనం ఇంకో డబ్బా లాంటి దాంట్లో తులసమ్మని పెట్టేసి ఇందులో పెట్టేసుకుని అడుగున ఇంకో స్టూల్ లాంటిది పెడితే ఎంత బాగుంటుందో ఇంట్లో. ఇది చాలా బాగుందమ్మా. ఇలాంటివన్నీ అమ్మవారు చాలా బాగుంది.
శంకు నామాలు స్వామివారి, అష్టలక్ష్మి తులసి కోటలు. అదిగో చూసారా, నామాలు, శంకు, చక్రం, అమ్మవారు. ఓకేనా. ఇదిగో ఇంకోటి అష్టలక్ష్మిలది ఉంది, ఇవ్వమ్మ ఒకసారి. లైట్ వెయిటే మేడం ఇవన్నీ. ఇది లైట్గానే ఉంది వెయిట్. అష్టలక్ష్మిలది తులసి కోట. ఇందులో కూడా మన్ను అంతా ఇందులో పోయకుండా అమ్మ, మీకు తెలుసా విషయం, ఏదన్నా శుభ్రంగా ఒక ప్లాస్టిక్దో ఏదో తీసుకుని డబ్బా మట్టి పోసేసి తులసి మనం పెడితే అందులో ఎంత అందమో, ఇంటికే అందం వస్తుంది. ఓకే అమ్మ, చూసారమ్మా. ఇదిగో పన్నీర్ బుడ్డి, అతిథులు వస్తారు కదా పెళ్ళికి, మన అమ్మాయిల నుంచే పెడతాం కదా శుభ్రంగా పూలు పెట్టి, అమ్మాయిల నుంచే పెడతాం. వాళ్ళు వచ్చే వాళ్ళందరికీ కొడతారు, వచ్చేటప్పటికే సువాసనలు అనమాట వెదజల్లుతూ ఉంటాయి. ప్రతి మనిషికి ఇది కొడతా ఉంటారు. ఇదే పన్నీర్ బుడ్డి. అర్థమైందా మీకు? సూపర్గా వాడతారు దీన్ని. ఇప్పుడు ఈ జర్మన్ సిల్వర్లో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు, ఇప్పుడు ఎక్కడో పెళ్ళికి వెళ్తున్నాం, ఒక కళ్యాణ మండపానికి దూరం వెళ్తున్నాం, మన ఇంటికి చాలా దూరం, ఇవన్నీ వెండిలు బంగారాలు ఇవన్నీ వేసుకెళ్తాను కూడా, ఇలాంటివన్నీ సేఫ్టీ కదా మనకి. చూడడానికి ఇదేం జర్మన్ సిల్వర్ అని ఎవరు అనుకోరు, మనం చెప్తేనే. ఈ రోజుల్లో మనం చెప్తే తప్పితే ఇది బంగారమా ఇది వెండి అని ఎవ్వరు అనుకోవట్లా. అలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా. అందుకని ఇవన్నీ సేఫ్టీ. ఇలాంటి ఎన్ని బంగారాలు వెండ్లు ఒరిజినల్ ఇంట్లో ఉన్నా కూడా ఇలాంటి కొని పెట్టుకోండి సెటప్. దూరాలు వెళ్ళినప్పుడు సేఫ్టీగా పట్టుకెళ్ళవచ్చు. ఓకేనమ్మా. ఓకేనా. చూడండమ్మా, ఇప్పుడు జర్మన్ సిల్వర్లో అక్కడ చూసాం, అది యాంటిక్. ఇది ఫినిషింగ్ చూడండి, ఇది ఎలా ఉందో సూపర్గా మెరిసిపోతుంది. చూడండి, అది యాంటిక్ మూలన కొంచెం కలర్ అలా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేప్పుడు ఫినిషింగ్ చూడండి ఎలా వచ్చారు. చూడండి ఇవన్నీ, అదిగో ఇక్కడ కూడా అంతా డిజైన్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి యాంటిక్ లుక్ కాదు, ఇది డిజైన్తోనే ఇంత బాగా ఫినిషింగ్ ఇచ్చారు. ఇదిగో చూడండమ్మా, మామూలుగా అందరూ ఇళ్ళల్లో అమ్మవారి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదమ్మా, పసుపు కుంకానికి, గంధం కుంకుమ పెట్టుకోవటానికో ఇలాంటివి కొనుక్కెళ్తే ఇంట్లో ఉంటాయి చక్కగా. ఇదిగో అరటి చెట్లు, అదిగో ఇవిగో చూడండమ్మా. అరటి గెల కూడా ఉంది. అరటి చెట్టుకి ఒక్క గెలే రావాలి, అది మీకు తెలుసో లేదో. ఆ ఒక్క గెల వీళ్ళు పెట్టారు అంతే. చూసారా అరటి చెట్లు. ఇవన్నీ పెళ్లి దగ్గర అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఆ పెళ్లి మండపంలో చాలా బాగుంటుందమ్మా, చాలా బాగున్నాయండి. దీంట్లో వచ్చేసి మనము ఫ్రూట్స్, బట్టలు, అవునవును, అదే అదే చూసారమ్మా. మనం తరంబ్రాల శారీ ఎన్ని ప్రధానంలో పెట్టినా కూడా తరంబ్రాల చీర మాత్రం సపరేట్గా ఇస్తాం. తాళి కట్టిన తర్వాత తరంబ్రాల చీర ఇస్తాం కదా, అవన్నీ ఇందులో పెట్టి పిల్లకి ఆ తరంబ్రాలకు వేసుకునే నగలు, తరంబ్రాల చీర ఇందులో పెట్టి ఇస్తే అది అందంగా ఉంటుంది. చాలా అందంగా ఉంది చూడండి. వెయిట్లెస్ వేరే, చాలా బాగుంది. పట్టుకోండి. ఇదిగో చూడమ్మా, ఈ పీటలు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు చాలామంది ఇళ్లలో చూస్తున్నానమ్మా. మా రోజుల్లో మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసే వరకు కూడా పీటలే వేసేవారు. ఇప్పుడు ఏంటో అందరూ పీటల మీద కాకుండా స్టూళ్ళ మీద కూర్చున్నారు. నేను చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నా. ఎక్కువ టైం పడుతుంది కదా, అందుకని వాళ్ళకి స్టూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాటికి సూపర్గా ఉపయోగపడతాయి. చూడండి, స్ట్రాంగ్గా ఉంది. ఇలాంటి సీట్లు చాలు, ఇట్లాంటిది ఇంకోటి ఉంటే చాలు. ఈ హైట్లో కూర్చుంటున్నారు. అదమ్మా చూసారా, ఒకటి ఉండి ఒకటి లేదని కాదమ్మా, అన్నీ పెళ్ళికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఇదేంటమ్మా, అవి కూడా ట్రేలు వస్తుంది మనకి. అదే అదే రోజ్ గోల్డ్ వచ్చింది కదా, సిల్వర్లోనే రోజ్ గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. బాగున్నాయి. ఇందులో కూడా ఏమన్నా పెట్టుకోవచ్చు, ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు. బాగున్నాయి. ఈ ట్రేలు కూడా బాగుంది. పీటల్లో చూడండి అమ్మా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అసలు ఈ డిజైన్లు చూడండి ఎంత బాగుందో. ఇదిగో చూడండి, చాలా బాగున్నాయి. ఈ సెక్షన్కి వచ్చేసరికి మొత్తం బ్రాస్ ఐటమ్స్, చెంబులు, చిన్న చిన్న ప్లేట్స్, దేవుడి కోసం ప్రసాదంలు అవి పెడతారు. అవునవునులే, బాగున్నాయి. బింది మీద మూతలు, ఈ బింది మీద ఇట్లా మూత కూడా పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది మన దగ్గర. చూడమ్మా ఎంత బాగుందో. పూజా బింది వాటిల్లో డిజైన్ చక్కగా ఉంది. ఇది తీసుకోమ్మా, చెప్తా. ఇది తీసుకో. ఇదిగో ఈ డిజైన్ చూడండి అమ్మా. ఇదిగో వెయిట్లెస్గా కూడా ఉందమ్మా. ఇత్తడి బ్రాస్లో వెయిట్లెస్గా ఉన్నాయి. బింది చూడండి,
ఇదిగో మన దగ్గర చిన్నవి కూడా ఉంటాయి మేడం అవైలబుల్. దేవుడి దగ్గర నీళ్ళకి పెడతాం కదా. చక్క పాత మోడలు, ఎప్పుడో పాత మోడల్లో చూశాను నేను ఈ చెంబు. చాలా బాగుంది, బాగుంది. చూడండి ఇది కొంచెం వెయిట్ ఉంది బాగా. ఇది అసలు వెయిట్ లెస్, ఎంత బాగుందో, ముచ్చటగా ఉంది ఈ చెంబు. ఇంకా బాగుంది. ఇవన్నీ తాంబూలం ప్లేట్లు అంటాం, మన ఇళ్ళల్లో ఉంటాయి. మనం ఎప్పుడు డైలీ పూజ చేసుకునేటప్పుడు అన్నీ పెట్టేసుకుని ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలంటే అన్నీ సెట్ చేసుకుంటాం కదా. అరటిపళ్ళు అన్ని, తమలపాకులు అన్ని తాంబూలం సెట్ చేసుకుంటాం. ఇది ఇక మన గుమ్మాల్లో పెట్టుకోవచ్చు. దీని నిండా వాటర్ పోసి ఫ్రెష్ పూలు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇంట్లో ఉండాలి. ఫ్రెష్ పూలు వేసుకుని ఇతర దాంట్లో వాటర్ పోసుకుని ఇంట్లో ఉంటే మంచిది. దాంట్లో వేరే డిజైన్ కూడా ఉంది మేడం మన దగ్గర. ఇది చిన్నది, ఇదిగో. లేకపోతే ఇది కూడా చూడండి, ఎలిఫెంట్ డిజైన్. అది ఎంత బాగుందో. 3 చోట్ల చక్కగా నిలబెడతా, చాలా బాగుంది. దీని నిండా వాటర్ పోసుకుని ఫ్రెష్ పూలు వేస్తే అందంగానే ఉంటుంది, ఇంటికి చాలా మంచిది. ఓకేనమ్మా. ఇందాక మనం జర్మన్ సిల్వర్ లో గాడ్ ఐడల్స్ చూసాం కదా మేడం, అలాగే ఇక్కడ బ్రాస్ లో కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది. చూడండి కృష్ణుడికి అటుపక్క ఇటుపక్క దీపాలతో ఎంత అందంగా ఉందో. ఫినిషింగ్ అసలు సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇదిగో శ్రీచక్రం అంట, దీన్ని రామ్ పరివార్. రామ్ పరివార్. ఇవన్నీ ఏటికొప్పాకు బొమ్మలు మన ఇళ్ళలో ఉంటున్నాయి, కానీ ఇవన్నీ మా ఇంట్లో కూడా ఉన్నాయి. ఈ ఏటికొప్పాకు అనేది తెలియలేదు నాకు, ఇప్పుడే చెప్తే తెలుసుకున్నా. ఏటికొప్పాకు బొమ్మలు అంటే ఎంత బాగా చూడండి, అమ్మాయిలు అబ్బాయిలు బాణాలు వాళ్ళది ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఇవిగో భజంత్రీలు చూడండి, గంగిరెడ్డి వాళ్ళకి ఎడ్డు పెట్టారు. గంగిరెడ్డి వాళ్ళు వస్తారు కదా మనకు సంక్రాంతికి, అది ఈ సెటప్. సంక్రాంతి థీమ్ అది. అదిగో సంక్రాంతి హరిదాస్, ఇదిగో హరిదాసులు ఇద్దరు. ఇదిగో వీణ, ఇదిగో సంక్రాంతికి మనకు ఫేమస్ చూడండి. పరమాన్నం వండుతున్నాం, అటు ఇటు కట్టాం చూడు, చెరుకు గాళ్ళు పెట్టి కడతాం. థీమ్ అంతా సూపర్గా ఉంది. ఈ భలే ఉన్నాయి. మనం వరలక్ష్మి వ్రతానికి ఇచ్చినప్పుడు ప్యాకెట్స్ ఇస్తున్నాం, అలా కాదు. అబ్బా, పండు తాంబూలం పసుపు కుంకుమ సూపర్గా ఉంది సెటప్. ఇవి పెట్టి ఇవ్వాలి. ఈ మా హరిత వాళ్ళు చూసారంటే ఖచ్చితంగా పట్టుకెళ్తుంది వీటిని. బాగా ఇష్టం ఇట్లాంటి సెటప్ అంటే ఆవిడికి. పెళ్లి సెటప్ చూడండి, అయ్యగారు కూర్చున్నాడు చూడండి. ఇది వచ్చి పల్లకి సెటప్ మేడం. ఇది పల్లకి సెటప్. ఇది వచ్చేసి మనకి పల్లకి సెటప్ మేడం ఇది. ఓకే, చూసారమ్మా. అటు ఇటు తెరలు కట్టి తీసుకొస్తారు కదా పెళ్లి కూతుర్ని. చూడండి తెరలు కట్టి ఎలా ఉన్నాయో, ఎరటికెళ్ళు అయ్యి అబ్బో బోల్డ్ సెటప్. ఎలా తీసుకొస్తారో పెళ్లి కూతుర్ని క్లియర్గా తెరతో కట్టి సూపర్గా పెట్టారు. చాలా బాగా రెడీ చేశారు. అన్నీ ట్రెడిషనల్గా రెడీ అయినాయి. చూసారుగా భామాలో, ఇంకెక్కడ ఇంత ట్రెడిషనల్గా రావు మనకి. చూడండి విజయవాడ వాళ్ళు ఎంత బాగా చేస్తారో నాకు తెలుసు, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఇప్పుడు హైదరాబాద్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దాన్ని మించి పెట్టారు. మీరందరూ తప్పకుండా విజిట్ చేయండి అమ్మా. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర, రోడ్ నెంబర్ 36. మీరు తప్పకుండా రండి, ఓకేనా. ఇవన్నీ కొండపల్లి బొమ్మలు మేడం మనకి. అది చాలా బాగుంది. చూడండి, ఆహా అబ్బా ఎలా రౌండ్గా తిరుగుతున్నాయో, బిడ్డలు బాగా తిరుగుతున్నారు. అది సూపర్గా తిరుగుతున్నారు చూడండి. అవి ఊరికే టచ్ చేస్తే చాలు. ఓకే, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇది వచ్చి శ్రీమంతం చేస్తున్నారు. శ్రీమంతం, అది శ్రీమంతం ఆవిడ కూర్చోబెట్టారు చూడండి. శ్రీమంతం చేసి ఆవిడని కూర్చోబెట్టారు. ఇక్కడేంటి ఇడ్లీ ఒడియాలు ఎండబెడతాం చూడండి. ఈవిడ ఇద్దరు ఒడియాలు ఎండబెడుతున్నారు. సంక్రాంతి ముందు భోగి పండుగ. ఈ భోగి పండుగ చూడండి, అవన్నీ పరిచారు సంక్రాంతికి. ఇదిగో పాలు పంగిస్తున్నారు, ఇక్కడ పొంగలు పెడుతున్నారు చూడండి. ఇది పాతకాలంలో మనము ఇళ్ళు చిన్న నూతిలో నీళ్లు తోడుతున్నారు చూడండి, గిలకేసుకుని నీళ్లు తోడుతున్నాడు చూసారా. ఇవన్నీ కొండపల్లి బొమ్మలమ్మ, ఇవన్నీ కొండపల్లి సెటప్. పల్లకిలో పెళ్లి కూతురు, పల్లకిలో పెళ్లి కూతురు చూడండి. భజంత్రీలు, పెళ్లి కొడుక ఇద్దరు ఉన్నారుగా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు భజంత్రీలు. ఇగో మోసేవాళ్ళు ఉన్నారు, మేళాలోళ్ళు ఉన్నారు. ఇదిగో మోసేవాళ్ళు ఇద్దరు, వెనకాల అమ్మలక్కలో ఏనుగు అంబారి ఏనుగు మీద ఊరేగుతున్నాడు. అబ్బో ఒకటి కాదు, మనం పూజ చేస్తాం తులసమ్మకు పూజ చేస్తుంది.
సూపర్గా ఉన్నాయి, అన్ని సెటప్లు బాగున్నాయి. పొలం దున్నుతాకి వెళ్తున్నారు. ఇదిగో చూడండి, అది రైతులు భార్యాభర్తలు ఇద్దరు పొలం దున్నుతున్నారు ఆ రోజుల్లో. వీళ్ళు చూడండి నాటుతున్నారు, ఊడుపులు వేస్తారు కదా, నాటుతున్నారు వాళ్ళు. ఇగో ఈయన దున్నిన తర్వాత ఇక్కడ పెట్టి కూర్చున్నాడు చూడండి. ఇగో సెటప్ 2 ఎద్దులతో దున్నుతున్నారు. ఇదిగో వడ్ల ఎడ్ల బండి ఇది చూసారమ్మా. ఇగో బస్తాలు, వడ్లు మూటలో వేసుకెళ్తున్నారు చూడు బస్తాల్లో. బళ్ళు ఇవి పాతకాలంలో బళ్ళ మీదేగా తీసుకెళ్ళేవాళ్ళు పల్లెటూళ్ళలో, ఆ బళ్ళు అనమాట ఇవి. ఈ వడ్ల మూటలు ఒక్కోటి 3 మూటలు 4 మూటలు పెట్టుకెళ్తున్నారు. బాగుంది, అన్నీ కళ్ళకు కట్టినట్టు పూర్వకాలం గుర్తొచ్చింది నాకే. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి మనం ఇంకా ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇస్తాం కదా మేడం, దానికి తగ్గట్టు ఇది చూసారా ఎంత బాగుందో. దీంట్లో పసుపు కుంకుమ చిన్ని బాటిల్స్లో పెట్టాము. ఓ బాగుంది చూసారండి. ఇది పసుపు, ఇది ఒక కుంకుమ బాటిల్స్లో చాలా బాగా వచ్చింది. ఇదిగో బ్యాంగిల్స్, ఇదిగో బ్లౌజ్ పీస్ చూడండి అమ్మా. పసుపు కుంకుమ ఉందా ఇందులో సెట్ చేశారు చక్కగా బాటిల్స్లో. గాజులు పెట్టారు. ఇదిగో జాకెట్ గుడ్డ, బ్లౌజ్ పీస్ అంతే. ఇందులో ఇది ఒక సెట్ లాగా, లేదా పళ్ళు కూడా అరటి పళ్ళు కూడా ఇక్కడ పెట్టేసుకుని గాజులు అందులో పెట్టి ఇలా వచ్చిన మొత్తైదులకి ఇవ్వచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇంకొక సెట్, ఇది ఇంకో రకం. ఇదిగో అమ్మ చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది. పసుపు కుంకుమ పళ్ళు, ఇదిగో బ్లౌజ్ పీసు, ఇవిగో బ్యాంగిల్స్. ఇక్కడ 2 అరటిపళ్ళు పెట్టి ఇట్ట పెట్టేసి, అరటిపళ్ళు ఇందులోనే ఉన్నాయి కాబట్టి అక్కర్లేదు, పళ్ళు కూడా వచ్చేసిన వీళ్ళకి. ఈ సెటప్ కూడా బాగానే ఉంది. ఇదిగో ఇలా వచ్చిన మొత్తైదుకి ఇలా ఇవ్వడమే. అందంగా చూస్తా, వాళ్ళు చూపు మరల్చకుండా చూసుకుంటారు ఇలాంటి వాటిని. ఎక్కడా చూడకుండా కొత్త రకంగా ఉందంటే నేనే వెళ్ళి కాసేపు చూస్తుందని, చాలా బాగా చేశారే అని. అలా ఉన్నాయన్నమాట వెరైటీగా. ఇది వచ్చేసి ఇంకొకటి చూడండి, ఆవు చూడండి. ఆవు అంటే ఎంత బాగా తీర్చిదిద్దినట్టు కనిపిస్తుందో చూడండి. అండ్ దీంట్లో కూడా మనం రిటర్న్ గిఫ్ట్ పెట్టాం మేడం, చూద్దాం. ఇదే సెటప్ ఎంత బాగుందో, చిన్న బాటిల్స్. ఇదిగో ఇది చూడండి, ఇది రాళ్ళతో డైమండ్స్లా మెరిసిపోతుంది. ఇది ఇదిగో పసుపు కుంకుమ పువ్వులు, ఇదిగో గాజులు, ఇదిగో బ్లౌజ్ పీస్. ఇదిగో చూడమ్మా, ఇదిగో బ్లౌజ్ పీస్ పెట్టారు. ఇది పెట్టేసి గాజులు, ఈ పసుపు కుంకుమ అరటిపొడి సెటప్ కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి సింపుల్ సెటప్ ఇదే. వచ్చిన వాళ్ళకి ఇస్తే ఇవి పట్టుకుని వెళ్తారు. ఈ ఊరికే పట్టుకుని వెళ్తే చూస్తూ ఉంటారు ఎలా కుదురుద్ది. ఎట్రండి చెప్తా. ఇవిగో చూడండి, ఇలాంటి కవర్లు కూడా తీసుకుని ఈ కవర్లో వెయ్యాలి. ఈ కవర్స్ కూడా చూడండి ఎంత వెరైటీగా ఉందో. రిటర్న్ గిఫ్ట్స్ పెట్టుకోవటానికి. ఇది రావట్లేదు, ఓకే. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. ఇందులో చాలా వెరైటీలు వీళ్ళు రెడీ చేస్తారంట, చాలా వెరైటీలు ఉన్నాయి. ఇదిగో చూసారు కమ్మా, ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం కదా. ఇది ఈ బ్యాగులు చూడండి ఎంత మోడల్గా బాగా రెడీ అయినాయి. నేను నిజంగానే ఇలాంటి బ్యాగ్ కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను, మీరేమనుకోవద్దు. మరి ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంత వెరైటీగా బ్యాగ్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇంకా చాలా వస్తాయంట, కొంచెమే నేను చూస్తున్నాను. ఇప్పుడు కొత్తగా పెట్టారు కదా భామ హైదరాబాద్లో, కొంచెం వస్తున్నాయి. ఇక పోగా చాలా వెరైటీలు ఉంటాయి ఇక్కడ. ఓకేనమ్మా, ఇలా చూసుకోండి, చాలా ఉన్నాయి. అండ్ ఇది చూసారా రిటర్న్ గిఫ్ట్కి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు, టేబుల్ మీద పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఎవరైనా వస్తారు కదా గెస్టులు మన ఇళ్ళకి, ఆ టీపాయ్ మీద పెడితే చాలు. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నా ఏదో ఒకటి వేసి 2 పెట్టచ్చు. చాలా అందంగా ఉంది. ఇది మోడల్ అది ఉంది. రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు, ఒప్పుకుంటే ఏముంది, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. పోతే ఇవి చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఇళ్ళల్లో ఇప్పుడు ఇవి బాక్సులు కొనపోయినా మనం ఇళ్ళల్లో తాంబూలం బ్లౌజ్ పీస్ అవన్నీ పెట్టిస్తాం కదా, ఇలాంటి వాటిలో స్ట్రైట్గా పెట్టించేయచ్చు. ఇది ఇంకా బాగుంది. ఇప్పుడు పెద్ద ఇవి కొనపోయినా ఇది తీసుకెళ్ళి మనం బ్లౌజ్ పీసు తాంబూలం అంతా ఇందులో పెట్టి ఇలా ఇస్తే ఎంత అందంగా ఉందో చూడండి. చూసారుగమ్మా ఈ గిఫ్ట్లు ఎలా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. పెళ్ళిళ్ళకనే కాదమ్మా, మన ఇళ్ళలో వరలక్ష్మి వ్రతం జరుగుతుందా, పిల్లల ఫంక్షన్లు ఏమన్నా జరుగుతున్నాయా, అలాంటప్పుడు కూడా ఈ గిఫ్ట్గా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి సరే ఎంతోమంది ముత్తైదులు వస్తారు. చాలా ఇది బాగుంది, ఇలాంటి కొనుక్కెళ్ళండి. చాలా అందంగా ఉంది, రేట్ ఎక్కువైతే అయింది, కొనుక్కుని వెళ్ళండి. గ్రాండ్గా ఉంటుంది ఫంక్షను. ఓకేనమ్మా, రండి ఇంకా చూపిస్తా. చూసారమ్మా ఇవన్నీ ఇవి చూస్తున్నారు మీరు. ఈ బొమ్మలు చాలా ప్లేస్లో దొరకవు. ఇది మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు చూసారా, అలాంటప్పుడు ఈ కొయ్యి బొమ్మ అవసరం. దీనికి చీర కట్టి కూర్చోబెడతారు అమ్మాయి పక్కన. చూసారా ఈ ఉడి దారబంతులు ఇవన్నీ కూడా ప్రతిదానికి అవసరమైనయే. చూడండి ఎలా పెట్టారు. బొట్టు పెళ్లి కూతురు చూసారా,
పెళ్లి కూతురు పనిమాల తిలకం పెట్టక్కర్లా, ఈ బొట్లు తగిలిచేయటమే. చూడండి ఎంత బాగున్నాయో పెళ్లి బొట్టు. ఇవి నేను చెప్పింది అప్పుడు కావాలి, కానీ ఒడిగంటి బియ్యంలో వేస్తారు ఇవన్నీ. గంధపు చెక్క, ఇదిగో గంధపు చెక్క, ఇదేంటమ్మా కందపిలక, పారాణి, గంధం, దారాలు, సూదులు, అత్తరు బాట్లు, ఇవి పసుపు తాడు. ఇది పెళ్లి కొడుక్కి అక్క చెల్లి ఎవరు ఉంటారు కదా, ఆడపడుచు కింద ఆడపడుచు కట్టడానికే. ఆడపడుచు కట్టే అలవాట్లు ఉన్న వాళ్ళు ఆ సాంప్రదాయం పాటిస్తారు. ఇవి తాళి కట్టడానికి. ఇదే కదా మేడం మంగళసూత్రము 11 రోజులకి అలాగా. అదే మరి తాళిలో మార్చేటప్పుడు కడతారు ఇది. ఇవన్నీ అమ్మ ఒడిగంటి బియ్యం అంటాం కదా, ఆడపిల్లలు వెళ్ళేటప్పుడు ఇట్లా ఒడిగంటి బియ్యంలో వేస్తారు ఇవన్నీ అత్తారింటికి వెళ్ళేటప్పుడు. ఈ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. అందుకని గమనించండి, ఇది ఉంది అది ఉంది లేదు కదా, ఇది లేదు అది ఉందని కాకుండా పెళ్ళికి ఏమేం కావాలో ప్రతి చిన్న వస్తువు దగ్గర నుంచి అన్నీ ఉన్నాయమ్మా. పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి ఒడిగంటి బియ్యంతో పంపించే వరకు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ ఉన్నాయి. ఇక మీకు ఏమీ ఇంకో చోటకి వెళ్ళే పని లేదు. అదే భామా స్పెషాలిటీ. నాకు విజయవాడలో చాలా సంవత్సరాలుగా తెలుసు, ఇక్కడికి వచ్చి చూస్తున్నాను. కొత్తగా చాలా వెరైటీలు పెట్టారు, ఇంకా పెరుగుతుంది ఇక్కడ. తప్పకుండా విజిట్ చేయండి. చూసారమ్మా, క్రిస్టియన్ వెడ్డింగ్స్కి ఇదిగో హ్యాండ్కి వేసుకుంటారు ఇవన్నీ. వాళ్ళు వైట్ గౌన్స్ వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా ఇవి వేసుకుంటారు. చూసారా, ఇవన్నీ ఎన్ని వెరైటీ ఉన్నాయి డిజైన్లు చూడండి. ఇదిగో చూడండి. ఇకపోతే క్రిస్టియన్ వెడ్డింగ్ ఫ్రాక్స్, అదే గౌన్లు అంటారు. ఇది క్రిస్టియన్స్ మనం చూస్తూ ఉంటాంగా ఆ పెళ్ళిళ్ళు, వైట్ ఫ్రాకులో ఇట్లా దిగుతారు. అంత బాగున్నాయి చూడండి, డిజైన్ ఎట్టా ఇచ్చారు, సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్స్కి వేసుకునే సంబంధించి అన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూపించాను కదా, ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ గౌన్లు మాత్రం చాలా బాగున్నాయి. ఇది ఇక్కడ వరకు చూడండి, వరకు చాలా బాగా వచ్చింది డిజైన్. క్రిస్టియన్ వెడ్డింగ్స్ ఎక్కడున్నా ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉన్నా కూడా ఈ షాప్ గురించి చెప్పండి. చాలా బాగున్నాయి అన్నీ. హ్యాండ్స్కి వేసుకున్న దగ్గర నుంచి ఫ్రాక్స్ దగ్గర నుంచి ఎంత బాగున్నాయో మీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా మీరు చెప్పండి. ఇదిగో చూడండి, వచ్చేసి ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఇలా వచ్చారు. ఇదిగో ఇది చూడండి, పెట్టుకుంటారు కదా క్రిస్టియన్, శుభ్రంగా ఫ్రాక్ వేసేసి తలకి ఇది పెట్టి సూపర్గా ఉంటాయి వాళ్ళ పెళ్ళిళ్ళు. నేను చాలాసార్లు చూశాను వాళ్ళ పెళ్ళిళ్ళని. వైట్లోనే దిగుతారు అందంగా. ఓకేనా, ఎంత బాగుందో చూడండి. హ్యాండ్స్కి వేసుకునే ఇవి అన్నీ వైటే. ఇక చూడండి, వైట్ ఒక డైమండ్స్ లాగా మెరిసిపోతుంది నెక్లెస్ సెట్లు. ఇది పెట్టుకొని వైట్ ఫ్రాక్ వేసుకుని ఇదిగో చూడండి, చెవులకి ఎంత బాగున్నాయో. ఉండండి ఒకటి తీస్తాను నేను. ఇదిగో చూడండి నెక్లెస్ ఎంత బాగుందో. ఆ ఫ్రాక్ వేసుకుని ఇది ఒకటి పెట్టుకుంటే మెరిసిపోద్ది పెళ్లి కూతురు. సూపర్గా ఉంది. చూసారమ్మా, ఇది హెయిర్ స్టైల్కి పైన పెట్టుకుంటారు కదా. ఇవి చూడండి ఇయర్ రింగ్స్, అంతా వైట్ సెటప్. అట్లా పెళ్లి కూతురు దిగుతుంటే చెప్తాం కదా, మన అతిలోక సుందరి దిగినట్టు అలా దిగుతారన్నమాట క్రిస్టియన్ మ్యారేజ్ వాళ్ళు. బాగుంది, చాలా బాగుంది. ఓకేనమ్మా, ఇక కిందకి వెళ్దాం. ఒక ఫ్లోర్లో 1 గ్రామ్ గోల్డ్ ఉంది, ఇంకో ఫ్లోర్లో వెస్టర్న్ జ్యువెలరీ ఉందంట. సూపర్గా ఉంది, చూద్దాం రండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం మేడం. ఇక్కడ చూస్తే ఇక్కడ గుమ్మం తోరణాలు ఉంటాయి మనకి. ఓకే, ఇవన్నీ సైడ్ హ్యాంగింగ్స్ కూడా ఉంటుంది మనకి, ఎట్లా కావాలంటే అట్లాగా సైడ్ తగిలించుకోవటానికి బాగుంది. ఏ క్లిప్ కాపులు సైడ్లో తగిలించవచ్చు, బాగున్నాయి. గృహ ప్రవేశాలకి అవునవును చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉన్నాయి. మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మన పెద్ద దేవుడి పట్టం ఉంటే ఆ పట్టానికి వేస్తే సూపర్గా ఉంటుంది. సూపర్గా ఉంటుంది మేడం, బాగుంటుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లాగా మన భామ వాళ్ళు కస్టమైజ్ కూడా చేసి ఇస్తున్నారు. అవును, మరి భామ వాళ్ళు అంటే ఎన్ని వెరైటీస్ పెడుతున్నారు అది చెప్పడానికే కదా వచ్చాను. ఇది వచ్చి గజమాల అంటారు దీన్ని. అవును అవును, చాలా బాగుంది. అసలు మోడల్ కూడా చాలా బాగుంది మేడం, ఎంత బాగుందో. కాంబినేషన్ బాగుంది, అల్లే మోడల్ బాగుంది. ఇది గోడకి అక్కడక్కడ పెట్టుకుంటే ఇలాంటివన్నీ బాగుంటాయి కదా. డెకరేషన్ మనమే చేసుకోవచ్చు, అన్నీ తీసుకెళ్ళి డెకరేషన్ మనమే చేసుకోవచ్చు. ఆ డెకరేషన్ వాళ్ళకి ఇచ్చి అక్కడ వేలు ఇచ్చేదానికంటే కూడా ఇది తీసుకెళ్ళి మనమే కొన్ని చోట్ల పెట్టేసుకుంటే నీట్ మళ్ళీ దాన్ని భద్రం చేసుకోవచ్చు. అవును మేడం. ఇవి కూడా మేడం మనకి ఎన్ని వెరైటీస్ అంతే. ఇవి స్లైడర్ అన్నమాట మేడం, మనకి వెనక సైడ్ కూడా ఉంటాయి. ఇవన్నీ పర్ల్స్ తోటి వర్క్ అయ్యి వచ్చింది. అవునవును, అండ్ స్టోన్ వర్క్ కూడా ఉంది. వెయిట్ కూడా ఉంది. గుమ్మాలకు పెడితే ఎంత బాగుంటాయి చూడండి అమ్మా. ఇదిగో ఈ స్టోన్స్తో చూడండి, ఈ మధ్యలో బుట్టలు ఇవన్నీ చాలా బాగుందమ్మా. ఇదంతా ఎంతో అందంగా ఉన్నాయి, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాంగిల్ సెక్షన్కి వచ్చేసాం మేడం.
చిన్న పిల్లలకి న్యూ బోర్న్ బేబీస్ నుంచి మనకి ఉన్నాయి, బాగున్నాయి. చిన్న పిల్లలకు కూడా చక్కగా ఆహా చూసారా, పుట్టిన పిల్లలకి 6 నెలలు అన్నప్రాసన చేసే పిల్లలందరికీ పట్టుకెళ్తే మెరిసిపోతారు. ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి. ఇగో ఇవన్నీ ఇవి కొద్ది ఇక కొద్ది గొప్ప వాళ్ళకి ఇదిగో ఇక 2-4 అనుకుంటాయి. అవును మేడం, బాగున్నాయి. 2-2నే మేడం. 2-2ఏనా? ఓకే ఓకే. ఇవన్నీ ఇక ఇప్పుడు హైదరాబాద్ అంటే గాజులకి వెళ్ళిపోతారు బేగం బజార్. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. విజయవాడ భామా తీసుకొచ్చి హైదరాబాద్లో ఇక్కడ పెట్టారు కాబట్టి జూబ్లీ హిల్స్లో ఇక ఎక్కడికి వెళ్ళే పని లేదు. గాజులు ఎన్ని రకాలు ఏ వెరైటీ కావాలన్నా ఇక్కడే ఉన్నాయి. ఇది చూసారమ్మా, అసలు ఈ మోడల్ చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇవన్నీ అదే మోడల్, ఇది కూడా ఇది అదే మోడల్, మొత్తం ఒకటే డిజైన్. ఇది ఒక డిజైన్, ఇది ఒకటి, ఇది ఒక డిజైన్. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదిగో చూసారా ముత్యాలు ఎలా ఉందో, అసలు మెరుపు చూడండి, సీజెట్స్ ఉన్నట్టు మెరుస్తున్నాయి, చాలా బాగున్నాయి. అసలు చూడండి ఈ కలర్ ఎంత బాగుందో, రేర్ కలర్స్ ఇవి చాలా బాగున్నాయి. ఇదిగో ఇక్కడ బ్యాంగిల్స్ మేడం ఇవి చూడండి, ఇవి కూడా ఎక్కడికక్కడికే చూసారమ్మా, తీయక్కర్లేదమ్మా బయటికి. ఈ గ్రీన్ ఉంది కదా, ఇదంతా ఒక సెట్. అలా ఈ బ్లూ ఉంది కదా, ఈ బ్లూ అంతా ఒక సెట్. ఇదిగో ఇది ఉంది కదా సీ గ్రీన్, ఇది ఒక సెట్ అట. మొత్తం సెట్ వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఇవి ఇక మామూలు గాజులు, ఇవి కుందన్ బ్యాంగిల్స్ మేడం. ఇవి లక్ష్మీదేవిలో వచ్చి ఉంటాయి మనకి, అటుపక్క ఇటుపక్క మొత్తం. చూసారా కనిపిస్తుందా? చూడండి అసలు ఎంత బాగున్నాయో. రోడియం ఫినిషింగ్ అంటారు. చూసారమ్మా, రోడియం ఫినిషింగ్ చూసారమ్మా ఎంత బాగున్నాయో సీజెట్స్. అసలు చాలా బాగున్నాయి, ఈ మోడలే చాలా బాగుంది, చాలా బాగుంది. కలర్స్ ఇందులో కూడా 4-5 కలర్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇవి చూడండి, అదే తెలుసు చాలా బాగున్నాయి. చూసారా ఎప్పుడో తెలుసు నాకు ఈ గ్లాస్, ఇవి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవి చూడు, ఇవి వచ్చి సెట్స్ చేసి పెట్టామన్నమాట. అదేలే దానికి ఇది ఒకతో చేతికి, ఇది ఒక చేతికి సెట్లు. ఇదిగో ఇక్కడ నుంచి ఇది ఒక హ్యాండ్కి, ఇది ఒక హ్యాండ్, ఇలా సెట్ చేసి పెట్టేశారు. చూడండి ఎంత బాగుందో. చూడమ్మా చక్కగా వినాయకుడు వచ్చాడు మళ్ళీ ఇక్కడ. అదిగో చూసారమ్మా, అదిగో మధ్యలో ఇట్లా వచ్చారు వినాయకుడిని. చూసారా 110 నుంచి 212 దాకా ఉన్నాయమ్మ సైజులు. వరుసగా చూసుకుంటూ వచ్చాను కదా నేను, మీరు చూశారు కదా. అన్ని సైజుల్లో వచ్చారంటే మీ పాపకా నుంచి మీ దగ్గర నుంచి మీ అమ్మ వరకు అన్ని సైజులు ఉన్నాయి ఇక్కడ. చూసారుగా సిస్టమ్ ఎలా ఉందో, గాజుల సిస్టమ్. ఈ సెక్షనే గాజులతో నిండిపోయింది, అంత కలర్ఫుల్గా, అంత బ్రైట్గా ఉంది. హాల్కి వస్తేనే గాజులది బ్రైట్గా ఉంది. మీరు కూడా రండి అమ్మ, తప్పకుండా రండి. నేను చూపించడం కాదు, మీరు తప్పకుండా హైదరాబాదు భామాకి మీరు రండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్ నెంబర్ 36 మీరు తప్పకుండా రండి. విజయవాడలో ఉన్నవాళ్ళు కూడా విజయవాడలో ఎప్పుడో పెట్టారు, ఎన్నో సంవత్సరాల క్రితం. ఇక్కడ వాళ్ళే కొత్తగా పెట్టారు కాబట్టి దాన్ని మించి ఉంది ఇక్కడ. మీరు తప్పకుండా విజిట్ చేయండి, ఓకేనమ్మా, రండి. ఇవి మాత్రమే కాదు, ఇక్కడ చూడండి పిల్లలు భరతనాట్యాలు డాన్స్ చేస్తున్నారు కదా, నేర్చుకున్న వాళ్ళు భరతనాట్యాలు, కూచిపూడి, ఈ సెటప్లు చూడండి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగో ఈ నగలే కాదు, ఇదిగో డ్రెస్ సెటప్ కూడా ఉంది. ఆ సైజులను బట్టి వచ్చి తీసుకోవచ్చు. ఇవిగో కృష్ణుడు మేడం, కృష్ణుడు గెటప్ వేసుకున్న వాళ్ళకి వేసి పెట్టుకుంటారు. అవునవును, ఫ్లూట్ ఉంటుంది, కృష్ణుడు డ్రెస్ ఉంటుంది, సైజ్ డ్రెస్ కూడా ఉంటుంది. అది చిన్న పిల్లలు కృష్ణుడు పాదాలు ఇంటి ముందు పెట్టుకుంటాం కదా, పాదాలు పెడతాం. కృష్ణాష్టమి వస్తే చక్కగా ఇప్పుడు మన వాళ్ళు ఇలా పెడతాను అనుకో, ఇవి కూడా వంటి చేయొచ్చు. ఇదిగో అమ్మవారి వరలక్ష్మి వ్రతం అమ్మవారిని ఈ అమ్మవారిని కూర్చోబెట్టి ఆ డ్రెస్ కూడా రెడీగా ఉంది. ఇది అలంకరణ చేసి పూజ చేసుకోవటమే. ఇక చాలా బాగుంది. అమ్మవారి పక్కన చూసారా గజానంలాగా ఏనుగులు పెట్టారు. బ్రోచెస్ మేడం, బ్రోచెస్. ఇది వచ్చేసి ఎద్దుకొమ్ము అంటారు మేడం. బుల్ అంటే దీంట్లో పాలు పోసి అభిషేకం చేయించుకుంటారు. గుళ్ళల్లో చేస్తారు కదా ఇలా పాలు పోసి. ముందు వచ్చేసి నంది ఉంది, నంది ఎక్కువ చేస్తారన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందో. నంది ఉంది, ఇక్కడ పాలు పోసి అందులోంచి ఇట్లా వస్తాయి అన్నమాట శివుడి మీద అభిషేకాలు చేసేటప్పుడు. ఇది చాలా మంచి విషయం, మంచి దీన్ని ఏమంటారు, మంచి వస్తువు అనుకోండి. ఇక దేవుళ్ళకి ఉపయోగించడానికి చాలా బాగుంది. ఇక డ్యాన్స్ అంటే ఇక దేని ఒక పెళ్ళనే కాదమ్మా. చూడు భరతనాట్యం స్టేజ్ ప్రోగ్రామ్ మనకి
దసరా నవరాత్రులకి గణపతి నవరాత్రులకి ప్రోగ్రామ్స్ ఇస్తారు కదా పిల్లలు, అలాంటప్పుడు కూడా ఇక్కడికి వస్తే ప్రతిదీ దొరుకుద్ది. ఒక పెళ్ళే కాదు మైండ్లో పెట్టి, పెళ్ళంతా పైన సెకండ్ ఫ్లోర్, ఇక్కడికి వస్తే ప్రతిదీ పెళ్లి కూతురు గాజులు అట్టెట్టు పెట్టి చూడండి, డ్యాన్స్కి దేవుళ్ళకి చాలా ఉన్నాయి. ఈ ఫ్లోర్లో చాలా ఉన్నాయి. ఇంకా రండి చూపిస్తా. ఇవి వచ్చేసి జ్యువెలరీ పౌచెస్ మేడం, రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవ్వచ్చు మనము. ఓకే, ఇదిగో చూస్తారా మన దగ్గర నగలు ఇదివరకు మా ఇళ్ళలో ఉండేవి, కానీ అన్నీ పడేసి ఇప్పుడు అందరూ లాకర్లో పెడుతున్నాం కదా, అందుకని వీటితో పని లేదు. ఎప్పుడైనా వేసుకోవటానికి ఇంట్లో ఉన్నాయి, ఇందులో పెట్టుకొని చక్కగా జ్యువెలరీ బాక్సులు చిన్న సైజు నుంచి అదిగో పెద్ద ఈ సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇవిగో ఈ సైజులు చూడండి ఎంతవరకు ఉన్నాయి. ఓకేనమ్మా, చాలా బాగున్నాయి. ఇంకా ఇవి వచ్చేసరికి నవరాత్రులు అమ్మవార్లు తయారు చేసిన కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి. దగ్గర. నవరాత్రులు 9 రకాల అమ్మవార్లు ఉన్నారు ఇక్కడ కూర్చుని. సంతాన లక్ష్మిని చూడండి, బిడ్డను పెట్టి ఎంత బాగుందో. ఇది వచ్చేసి డిఫరెంట్ గా చేస్తాం మేడం మేము. చూడండి బాగుంది, లోటస్ మీద చేశారు బిడ్డలు, చాలా బాగుంది. ఇవన్నీ అలంకరణకమ్మా. మనం పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ అలంకరిస్తే అసలు ఆ పూజా మందిరం దగ్గర ప్లేసే ఎంత కన్నుల పండుగగా కనిపిస్తుంది మనకి. అది ఇప్పుడు అందరూ వేడుక చేసుకుంటున్నారు. ఇదివరకులాగా కాదు, పూజన్నా కూడా చాలా పెద్ద వేడుకగా చేస్తున్నారు. చూస్తున్నారుగా మా హరితనే ఎలా చేస్తుందో. పూజ చూస్తే దీపాలతో వెలిగిపోతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ మేడం, క్లచెస్, పోట్లీ బ్యాగ్స్ అనేసి చూసారా, చాలా వెరైటీస్. ఇదంతా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. అసలు అదిరిపోతున్నాయి చూడు ఎలా ఉన్నాయో. 1, 2 అని కాదమ్మా, ప్రతిదీ ఇక్కడ అదుర్సుగానే ఉంది. ఇక్కడ మొత్తం హైదరాబాద్ అంటే ఇక మన బామాకే రావాలన్నట్టు రెడీ చేసి పెట్టారు వీళ్ళు, వేరే షాప్కి వెళ్ళకండి అన్నట్టు. చూడు అసలు ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ చూడు. సింపుల్గా సూపర్. పెళ్లి కూతురు చేతిలో ఇది ఒకటి పెడితే సింపుల్గా పట్టుకుంటుంది. ఇవి చూడండి ఎంత బాగుందో. పిల్లలు క్యారీ చేయడానికి, పెద్దవాళ్ళు క్యారీ, చిన్నపిల్లలకి, మీ పిల్లలు కాలేజీ చదివే పిల్లలు ఉంటారు కదా, స్టైల్కి ఇది పట్టుకెళ్తారు కదా పార్టీ అయితే, వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డేలు వస్తాయి కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి చిన్న పిల్లలకి కూడా మనం అమ్మ నువ్వు పట్టుకున్నావు మరి నేను పట్టుకోవాలి కదా అని చెప్పేసి అడుగుతారు కదా కొందరు. చూసారా పిల్లలు, వాళ్ళకి కూడా తల్లి పిల్లకి. ఇదిగో తల్లి ఇది పట్టుకుంది అనుకో, పిల్ల ఇది పట్టుకుంటుంది, ఇద్దరు వెళ్ళిపోతారు. చూసారా ఎంత బాగున్నాయో. హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు నేను చూసి అన్నీ అదిరిపోతున్నాయి. చూడండి బుడ్డికి ఎంత బాగుందో. మా బుడ్డి వాళ్ళు వచ్చి కొనుక్కెళ్తారు. బ్రైడ్స్కి కూడా బాగుందమ్మా, చాలా బాగుంది. ఇదిగో చూడండి మా బీట్స్. ఇప్పుడు మనం మన వాళ్ళు ఎవరైనా అమెరికాలో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకుంటాం, అన్నీ ఇక్కడి నుంచి వెళ్ళేవి, కానీ అక్కడి నుంచి తెస్తారు. అన్ని రకాల కలర్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇదిగో ఈ బ్లాక్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, తెప్పించుకుంటున్నాం. ఈ వెరైటీగా ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఇదిగో ఇవి ఒక 2 బీట్స్ తీసుకున్నామంటే మన దగ్గర పెండెంట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. అవునవును, మన దగ్గర పెండెంట్ ఉంటే అది అటాచ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడమ్మా ఎలా మెరుస్తుందో. మన దగ్గర మేకింగ్ కూడా ఉంటుంది మేడం, మేకింగ్ కూడా చేసిస్తారు. అవును మనకి. ఇప్పుడు నా దగ్గర చాలా ఉన్నాయి బీట్స్, అలాంటి తీసుకొచ్చి మేకింగ్ చేసి ఇస్తామన్నమాట మీకు. ఇప్పుడు మన దగ్గర బీట్స్ ఉంటాయి కదా, తెచ్చి పెడతారు కదా అమెరికా నుంచి ఎవరైనా మనకి, అవి తీసుకొస్తే ఇక్కడికి మేకింగ్ చేసి ఇస్తారు. మాళ్ళు కట్టి మనం ల్యాకెట్లు కూడా ఇస్తే దానిలో జాయిన్ చేసి ఇస్తారు. ఎవరు కుడతారా ఎవరు వెళ్తారని ఎతుకుతున్నా, అదిగో వీళ్ళు చేస్తారంట. అది ఇక్కడ తీసుకొస్తాను, నా దగ్గర చాలా ఉన్నాయి, ప్యాక్ చేసి పెట్టా. నెక్స్ట్ వచ్చేసరికి మనం 1 గ్రామ్ సెక్షన్కి వచ్చేసి ఇదంతా 1 గ్రామ్ గోల్డ్. 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ. ఓకే, మొత్తం అవన్నీ కూడా మేడం మొత్తం 1 గ్రామ్ గోల్డ్. బాగున్నాయి, ఎంత కమ్మలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇదిగో ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్. ఇదిగో ముత్యాల హారంలో కదా చక్కగా ఇచ్చారు, బాగుంది. ఇది కూడా ఇదిగో ఇది పెట్టేశారు 1 గ్రామ్ గోల్డ్లో. జడ ఎంత బాగుందో చూడండి, జడ. ఇదిగో ఇవన్నీ వడ్లానాలు, ఇవన్నీ నెక్లెస్లు, ఇవి గాజులు, ఇవిగో ఇవన్నీ హారాలు. 1 గ్రామ్ గోల్డ్లో హారాలు చూడండి. చెంపస్వరాలు కానించి అన్నీ ఉన్నాయి, పాపిడి బిళ్ళలు. ఇదిగో అసలు మోడల్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగో
చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫినిషింగ్ అంట చూడండి అసలు ఎంత బాగున్నాయో, బుట్టపూసలు మెరిసిపోతున్నాయి, బుట్టపూసలు విక్టోరియన్ ఫినిషింగ్ అంట ఇది. చూడండి ఎంత బాగుందో. ఎమరాల్డ్స్ గ్రీన్ అంటారు వీటిని. ఇదిగోండి ఎమరాల్డ్స్. ఇంకా ఫైనల్లీ మనం గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసాం మేడం. గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసరికి మనకి మొత్తం చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, అన్ని హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సైడ్ పల్సని జుట్టు ఉన్న వాళ్ళకి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు, వాళ్ళ అప్పుడు అందరికి వచ్చింది ఇది కటింగ్ అంటారు కదా, స్టెప్ కటింగ్ వస్తుంది. వాళ్ళకి ఏమైనా సాంగ్స్ అవి జరిగేటప్పుడు షూటింగ్స్కి ఉపయోగపడే ఇవన్నీ కూడా, షూటింగ్ వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడతాయి. హెయిర్ పిన్స్ కూడా ఉంటాయి. అదే ఇది ఉంది అది లేదని లేదమ్మా, లేదు మేడం అన్నీ ఉంటాయి. ఈ షాప్లోకి వచ్చారంటే ఏది కావాలన్నా ఒకే చోట కొనుక్కెళ్ళచ్చు. ఒక్క డ్రెస్సెస్ తప్ప కతిమ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎస్ మేడం. పెళ్లి కూతురికి బొట్టు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇవన్నీ జెంట్స్ సెక్షన్ మేడం. బ్రేస్లెట్స్, ఎస్ బ్రేస్లెట్స్ జెంట్స్ కూడా చెవులు పెట్టుకుంటున్నారు ఇవి. అవే కదా ఒక్కొక్క చెవులు పెట్టుకుంటారు కదా, అదే వాళ్ళ కోసం బాగున్నాయి. ఫింగర్ రింగ్స్ ఉంటాయి, ఫింగర్ రింగ్స్ ఉంటాయి, చైన్స్ ఉంటాయి. ఓకే అమ్మా, మొత్తం చూపించేసాను కదా. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మన భామ, విజయవాడ భామ వాళ్ళు ఇక్కడ పెట్టారు. చాలాసార్లు ఇప్పుడు చెప్పాను, మళ్ళీ మీకు చెప్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. వచ్చారంటే ఒక డ్రెస్సుకు తప్ప, పట్టు చీరలకు తప్ప వేరే దేనికి బయటికి వెళ్ళే పని లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. విజయవాడ భామ వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారంటే ఏ షాప్ అయినా తిరగండి, ఇలా ఏ షాపు ఉండదు మీకు. ఓకేనమ్మా, తప్పకుండా విజిట్ చేయండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా భామ ఎంపోరియం మొత్తం. ఇది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా. ఈ లెఫ్ట్లో అంతా విఆర్ సిల్వర్ జ్యువెలరీ, బ్రైడల్ కలెక్షన్ సూపర్గా ఉన్నాయి, అన్నీ చాలా బాగున్నాయమ్మా. నాకు నచ్చినవి మీరు చూసే ఉంటారు ఇప్పుడు వీడియో అంతా. తప్పకుండా రండి, ఇక్కడ విజిట్ చేయండి. అన్నీ చాలా చాలా బ్రైట్గా ఉన్నాయి అన్నీ కూడా. ఓకేనమ్మా, తప్పకుండా మీరు రండి. ఎందుకంటే మీరంతా నా వ్యూవర్స్, నేను చెప్తున్నా అంటే అమ్మ చెప్పిందని చాలామంది ఇది చేస్తారు. మీరు తప్పకుండా వచ్చి విజిట్ చేసి, ఒక చిన్నపిల్ల ఉంగరం దగ్గర నుంచి ప్రతిదీ ఉందమ్మా. పెళ్ళిళ్ళకేంటి, బర్త్డేలకేంటి, వరలక్ష్మి వ్రతాలకేంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చారంటే మీరు వదలరు, మొయ్యలేరండి పట్టుకెళ్తారు. నేను చెప్తున్నాను కదా, ఒక్కటి వదలరు. తప్పకుండా రండి అమ్మ. ఓకేనమ్మా, మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.